ఫస్ట్ రియాక్ట్ అప్లికేషన్ ఎట్లా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఇందులో index.html అనే ఫైల్ ఉంటుంది. మీరు VS కోడ్‌లో చూడండి. ఓకే. ఎందుకన్నా ఈ index.html ఎందుకు అనుకుంటే, మనకి వెబ్ అప్లికేషన్స్ వర్క్ అయ్యేది ఓన్లీ HTML5, CSS3, జావాస్క్రిప్ట్. ఈ 3 లాంగ్వేజెస్ మాత్రమే అర్థమవుతాయన్నమాట వెబ్‌సైట్‌లకి. అంటే లైక్ బ్రౌజర్స్‌కి అనమాట. బ్రౌజర్స్‌కి. అది మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అవ్వచ్చు, క్రోమ్ బ్రౌజర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఈ 3 మాత్రమే ఉండాలి. ఏముండాలి? HTML5, CSS3 దాని తర్వాత జావాస్క్రిప్ట్. ఓకే. వీటిలో ఏమైనా డేటా మనం రాస్తే దాన్ని ఏమంటారంటే ఎలిమెంట్స్ అని అంటారు. అంటే ఏదైనా మనం టైప్ చేసినా ఇంకా సింపుల్‌గా అంటే డివ్ రాస్తాం కదా! డివ్ హాయ్ థిస్ ఈజ్ జావాస్క్రిప్ట్ అని రాసామనుకోండి. ఓకే. ఇది HTMLలో ఒక ఎలిమెంట్ లాగా అన్నమాట. ఓకే. దీన్ని ఏమైనా అప్‌డేట్ చేయాలి, ఏమైనా మోడిఫికేషన్ చేయాలి ఇదంతా ఎట్లా చేస్తాము? జావాస్క్రిప్ట్ ద్వారా చేస్తాము. ఓకే. ఈ ఫస్ట్ జావాస్క్రిప్ట్ దాని తర్వాత శివ, దాని తర్వాత గోవింద్, వంశీ ఇలాగ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ప్రతిసారి కూడా మనం అప్‌డేట్ చేయాలనుకున్నాం అనుకో. అప్పుడు ఏం చేస్తాం? మనం ఆల్రెడీ తెలుసుకున్న విషయమే కదా! దీనికొచ్చేది ఏంటంటే DOM. DOM ఈస్ నథింగ్ బట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే. ఓకే. సో, ఇది ఎందుకొస్తుందంటే ఇది ఒక ట్రీ లాగా అన్నమాట. మొత్తం ట్రీ. ఓకే. సో, ఈ ట్రీలో ఏముంటాయంటే వేర్లుంటాయి. రైట్? సింపుల్‌గా. ఓకే. సో, ఇప్పుడు నేను ఎలిమెంట్స్ ఏం చెప్తున్నాను? ఇవన్నీ కూడా ఎలిమెంట్సే కదా! ద సింపుల్ డివ్‌లో ఒక ఎలిమెంట్ అయితే మనం ఇక్కడ పంపిస్తున్నాం. ఎలిమెంట్ 1 అనేసి. దాని తర్వాత ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3. సో, ఇక్కడ ఎలిమెంట్ 4. ఇలా డిఫరెంట్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఈ మధ్యలో ఇది చెట్టు ఉంది కదా! ఇది అప్‌డేట్ అవ్వాలి. ప్రతీదీ ఇది ఉన్న ఎలిమెంట్ 1 కావాలి, 2 కావాలి, 3 కావాలి, 4 కావాలి, 5 కావాలి. ప్రతీది అప్‌డేట్ కావాలంటే ఈ మధ్యలో ఉంది చూడు. ఈ మధ్యలో ఉండేది index.html ఫైల్. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా వేర్లన్నమాట ఇవన్నీ. మెయిన్ చెట్టు అనేది ఇది. ఆ మెయిన్ చెట్టు ఏది కాదు index.html ఫైల్ అన్నమాట. ఓకే. ప్రతిసారి కూడా నువ్వు ఏమైనా అప్‌డేట్ చేయాలనుకున్నావు అనుకో. అప్పుడు ఏం చేస్తామంటే ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఉందా? ఇక్కడ నువ్వు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఇది ఒక ఐడీ అన్నమాట. ఈ విధంగా ఈ ఎలిమెంట్ 3 ఉంది కదా! డాట్ ఎలిమెంట్ 3 డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్ అని మారుద్దాం అనుకున్నాం అనుకో. ఆటోమేటిక్‌గా రెడ్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోద్దన్నమాట. ఇక్కడి నుంచి ఒక అప్‌డేట్. నువ్వు ఇంకోటి ఏమైనా ఎలిమెంట్ 2ని అప్‌డేట్ చేద్దాం అనుకున్నావు అనుకో. ఇక్కడ గ్రీన్. ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుద్దన్నమాట. అంటే వేర్‌లో ఉండే ప్రతీది కూడా index.htmlకి వెళ్తుందన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ విధంగా DOM అనేది అయితే వర్క్ అవుతది. ఇంతవరకు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమే కాలేదా? సింప్లెస్ట్‌గా అంటే మీరు ఏదైనా తీసుకోండి అప్లికేషన్. మీరు రియాక్ట్ తీసుకోండి, యాంగులర్ తీసుకోండి, లేకపోతే వ్యూజెస్ తీసుకోండి. index.html అనేది కామన్ అన్నమాట ఇది. ఎక్కడికెళ్ళినా కామన్ ఇది. ఓకే. ఈ index.htmlలో HTML5, CSS3 అండ్ జావాస్క్రిప్ట్. ఈ 3 కాంబినేషన్ అన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? ద సింప్లెస్ట్ వే అంటే ఇది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇప్పుడు చెప్పండి. ఇంకొకసారి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అర్థమైంది కదా! ఇప్పుడు నా దగ్గర ఒక ఎలిమెంట్ 1 ఉంది, ఎలిమెంట్ 2 ఉంది, ఎలిమెంట్ 3 ఉంది, లేకపోతే ఒక 10 ఉన్నాయి, లేకపోతే 20 ఉన్నాయి. నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ నా దగ్గర ఒకేసారి 100 ఎలిమెంట్స్ ఉన్నాయి. లేకపోతే 200 ఎలిమెంట్స్ ఉన్నాయి. లేకపోతే ఒక 10,000 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని ప్రతిసారి నేను పంపించాను index.htmlకి. ఆటోమేటిక్‌గా టైం తీసుకుంటుందా? ఇక్కడ ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగేదంటే ఒక 4 సెకండ్స్ టైం తీసుకునేదన్నమాట ఇలాగ. ఆర్ 10 సెకండ్స్ ఆల్సో. లేకపోతే 1 మినిట్ కూడా తీసుకునేది. లేకపోతే 2 మినిట్స్ కూడా తీసుకునేదన్నమాట. ఈ విషయం ఫిక్స్ చేయడానికి వచ్చింది ఏంటంటే రియాక్ట్. ఓకే. ఈ రియాక్ట్ ఏం చేస్తుందంటే ఈ ఎంటైర్ DOM ట్రీ ఉంది కదా! నువ్వు ఏదైతే ఎలిమెంట్ పంపిస్తున్నావో ఇక్కడ ఇది మాత్రమే అప్‌డేట్ అయ్యేలాగా చెప్తుందన్నమాట. మిగతా అంతా ఎలిమెంట్ 1, 2, 3, 4, 5, 100 ఏవైతే మిగతావి చేంజెస్ చేయకుండా ఉంటావో దాని జోలికెళ్ళదన్నమాట. నువ్వు ఏదైతే అప్‌డేట్ చేస్తున్నావో ఇది మాత్రమే అప్‌డేట్ అవుతుంది. మిగతా స్ట్రక్చర్ ఏదైతే ట్రీ స్ట్రక్చర్ ఉంటుందో అదంతా కూడా అప్‌డేట్ అవ్వదు. నువ్వు నార్మల్‌గా యాంగులర్‌లో తీసుకుంటే రియల్ DOM అని అంటారు. రియల్ DOM ఈస్ నథింగ్ బట్ ఎంటైర్ అప్‌డేట్ అవుతూనే ఉంటుందన్నమాట. అవసరం లేకపోయినా ఎలిమెంట్ 3 కూడా అప్‌డేట్ అవుతుంది. ఎలిమెంట్ 4 అప్‌డేట్ అవుతుంది. ఎలిమెంట్ 2 అప్‌డేట్ అవుతుంది. ఎలిమెంట్ 1 కూడా అప్‌డేట్ అవుతుంది. కానీ రియాక్ట్‌లో ఏం చేస్తామంటే వర్చువల్ DOM. పేరే ఉంది వర్చువల్ DOM. అంటే దిస్ ఈస్ ఎ కాపీ ఆఫ్ DOM అన్నమాట. కాపీ ఆఫ్ రియల్ DOM. ఇదేం చేస్తుందంటే ప్రీవియస్‌గా ఏదైతే ఉందో ప్రీవియస్‌గా ఉన్న డేటా ఉంది కదా! ప్రీవియస్ DOM ఉంది కదా! ప్రతిసారి కంపేర్ చేస్తుందన్నమాట. అరే! ఏమైనా చేంజెస్ ఉన్నాయా? కొత్త చేంజెస్ ఉన్నాయా? పాత చేంజెస్ ఉన్నాయా? ఏమైనా చేంజెస్ చేసాడా? ఓకే. గోవింద్ ఎళ్ళాడు. ఒక ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ చూసాడు. లైక్ కొట్టాడు. ఆ లైక్ ఏదైతే ఈ చెట్టు ఉందా? ఇవన్నీ వేర్లున్నాయా? ఇక్కడ లైక్ అని ఒక బటన్ ఉందా? ఇది మాత్రమే అప్‌డేట్ అవుద్దన్నమాట ఇన్ఫర్మేషన్‌కి.
లైక్ ఇక్కడ అని వస్తుంది. ఇంక మిగతా ఈ 1, ఈ 2, ఈ 3, ఈ 4 ఉంది కదా, ఇది ఏది కూడా అప్డేట్ అవ్వదు అనమాట. దానికి అవసరం లేదు. ఏదైతే నువ్వు అప్డేట్ చేస్తావు ఇది మాత్రం వెళ్తుంది మనకి ఇన్ఫర్మేషన్. ఏది ఈ చెట్లోకి. అర్థమవుతుందా? సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని రియాక్ట్ అనేది వర్క్ అవుతుంది. పేరులో ఉంది వర్చువల్ డౌన్ అంటే అది ఒక నీడ్ అనమాట అంతే. ప్రతిసారి ప్రీవియస్ స్టేట్ ని కంపేర్ చేస్తుంది. ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఆ పోర్షన్ మాత్రం అప్డేట్ అవుతుంది. మిగతా పోర్షన్ మాత్రం టచ్ చేయదు. ఆ మిగతా పోర్షన్ ఏదైతే టచ్ చేయదు కాబట్టి ఆటోమేటిక్ గా స్పీడ్ గా మనకు అప్డేట్ చేస్తుంది అనమాట. ఓకే గోట్ ఇట్. ఇక్కడ మనం అప్డేట్ చేద్దాం. మామూలుగా అప్డేట్ ఎట్లా చేస్తాము? document.getElementById అని ఒక ఐడితో మనం అప్డేట్ చేస్తాం, రైట్? డాక్యుమెంట్ ఫస్ట్ గా ఉంటాయి ఇది రాయడం మాత్రం గెట్ ఎలిమెంట్ బై ఐడి పేర్లో ఉంది బై ఐడి. ఇది పేరెంట్ అనమాట మొత్తం. ఓకే దీని నుంచే మనం ఎంటైర్ ట్రీని మనం అప్డేట్ చేసుకోవచ్చు. నార్మల్గా అంటే మనం ఏం చేస్తాం? ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3 ప్రతిసారి కూడా ఇవ్వాలి. అది రియాక్ట్ ఏం చేస్తారంటే వాడు తెలివిగా నువ్వు పని చెయ్యి index.html అనేది క్రియేట్ చేయి. ఇందులో HTML5, CSS3, JavaScript ఈ 3 ఫైల్స్ పెట్టాయి. యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఉంది కదా, ఇది ఒక్కసారి ఇవ్వు. ఇది ఇచ్చిన తర్వాత ఐడి పంపిస్తుంటావు కదా, దాంట్లో రూట్ అని పంపించు. నీ ఇష్టం. లేకపోతే నువ్వు ఇంకా సంథింగ్ కావాలనుకో నేను టెస్ట్ చేద్దాం అనుకున్నాను, సింపుల్ టెస్ట్ అని పంపించు.